వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్టు వెల్లడించిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. సిరిసిల్ల మున్సిపల్పై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన జిల్లా బీజేపీ నాయకులు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన పట్నా సీఐ కృష్ణ. బీఎస్పీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన పట్నా అధ్యక్షులు రమేష్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తుందని వెల్లడించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దయాకర్. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, మున్సిపల్ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ విడుదలైన వెంటనే ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పక్కా ప్రణాళిక ప్రకారం అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించి పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు పక్కాగా చేసేలా ప్లాన్ రూపొందించారు. సిరిసిల్లలోని సినారి కళామందిరంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ అండ్ కౌంటింగ్ కేంద్రాల్లో ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. సిరిసిల్లలోని స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్ చెక్ పోస్టులను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పలుమార్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘ నిబంధన ప్రకారం ఎన్నికల విధిలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే, అలాగే సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. సిరిసిల్లలోని మున్సిపల్ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి కావాల్సిన ఫారాలను అందుబాటులో ఉంచి ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ పరిశీలించి దివ్యాంగులకు ర్యాంప్, అధికారులు, సిబ్బందికి కనీస వసతులు కల్పించేలా ఆదేశాలు ఇచ్చారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 39 వార్డులు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 117 పోలింగ్ కేంద్రాలు ఉండగా సిరిసిల్లలో 170 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39,942 మంది పురుషులు, 42,011 మంది మహిళా ఓటర్లు, 6 ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లు 81,959 మంది ఉన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు 15, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 15 మందిని నియమించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలు భయభ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు యంత్రాంగం పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు చెక్పోస్టులు, వీడియో సర్వేలెన్స్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అక్రమ మద్యం కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై పోలీస్ నిఘా నిరంతరం ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించినా, డబ్బు, మద్యం లేదా ఇతర ప్రలోభాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోమవారం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎటువంటి ర్యాలీలు, సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నికల నియమావళిని గౌరవించి శాంతియుత ఎన్నికలకు సహకరించాలని కోరారు.
ప్రచారానికి బయట నుంచి వచ్చిన వ్యక్తులు సోమవారం సాయంత్రం 5 గంటలలోపు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నారు. సిరిసిల్ల ఓటర్లు ఉత్సాహంగా ముందుగానే పోలింగ్ స్టేషన్ కు చేరుకొని వాళ్ల ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరవేస్తామని జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అధికారంలో లేకుండా ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలు ఆలోచించాలని గోపి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, గత ప్రభుత్వం అప్పులే కడుతున్నామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి అభివృద్ధి సాధ్యమని ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డులలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు స్థానిక శాసనసభ్యుడు వార్డు తిరిగి ప్రచారం చేస్తూ నన్ను ఎమ్మెల్యేగా కాదు ఒక వార్డు మెంబర్గా చూడండి, సేవ చేసి చూపిస్తా అని చెప్పి స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో చెప్తున్నాడు. మరి ఎవరైతే శాసనసభ్యుడు ఉన్నారో శాసనసభ్యునికి ఏదైతే నివాసం ఏర్పాటు చేసింది ఇక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాసనసభ్యునికి క్యాంపు కార్యాలయం కట్టిరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పటి వరకు అందులో ఎన్ని నిద్రలు తీసిండో తెలియదు, కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గత 3-4 రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నాడు. ప్రజలందరినీ మరొకసారి మోసం చేస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడే ఎలాంటి అభివృద్ధి చేయని వాడు ఈరోజు అధికారం లేదు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు, ఆయనే శరీరంలో ఉన్న కరెంటును కూడా ప్రజలు తీసేసిండ్రు. ఈరోజు ఏ రకంగా అభివృద్ధి చేస్తా అని చెప్పి ప్రజలకు చెప్తుందని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా అడుగుతున్నాం. ఎమ్మెల్యేకి ఏమైనా నిధి ఉంటుందా అభివృద్ధి చేయడానికి కోసం? రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉందా అభివృద్ధి చేయడానికి కోసం? కేంద్రంలో మీదేమైనా ప్రభుత్వం ఉందా అభివృద్ధి చేయడానికి కోసం? ఈ రకమైన మోసాన్ని వార్డుకు తిరుగుతూ సిరిసిల్ల ప్రజలకు ఎందుకు మోసం చేస్తున్నారు అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాం. ఈరోజు ప్రజలు తిరస్కరించారు బీఆర్ఎస్ పార్టీని. గత సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్ వీర్నపల్లి అయితేనేమి, గంభీరాబాద్ అయితేనేమి, ముస్తాబాద్ అయితేనేమి, తంగలపల్లి అయితేనేమి, ఇవన్నీ చేజారిపోయినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ చేజారితే ఇక్కడ నుండి పలాయనం చిత్తగించాల్సి వస్తుందని చెప్పి గత 4-5 రోజులుగా ఇక్కడ ఉంటూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ప్రలోభాలకు గురి చేస్తూ గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఒకటి గమనించాలి, తప్పకుండా వీరితో ఎలాంటి పరిపాలన లేదు. ఎమ్మెల్యేకి 1 రూపాయి కూడా నిధి ఉండదు, వాళ్ళ ప్రభుత్వం లేదు. ఇప్పుడున్న అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 2 సంవత్సరాలుగా అధికారంలో ఉంది, 1 రూపాయి బిల్ల కూడా పని ఇంతవరకు చేయలేదు. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నన్ను పోసినా కానీ 1 రూపాయి లేదు, నేను పాత ప్రభుత్వం చేసిన అప్పులే కడుతున్నా, ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతున్నా అని చెప్పి పాత్రికేయ మిత్రుల సమావేశంలో చెప్పింది. మరి ప్రజలు గమనించాలి, గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలే తిరస్కరించారు. వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బు లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు మా దగ్గర డబ్బే లేదు అభివృద్ధికి అని చెప్తున్నారు. ప్రజలు గమనించాలి. మరి ఇక్కడ మున్సిపాలిటీలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడుస్తున్నాయి, స్వయాన 14th, 15th ఫైనాన్స్ ద్వారా మున్సిపల్ నడుస్తున్నాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న అర్బన్ డెవలప్మెంట్ కింద సిరిసిల్ల పట్టణానికి 15 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ పథకం కింద తాగునీటి సమస్య పరిష్కారం కోసం 104 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. ప్రతి నెల 30,000తోటి పట్టణాభివృద్ధి కింద ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాటినే జీతాలకు వాడుతున్నారు. ఇంతకుముందు కూడా పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఈ విషయాన్ని చెప్పినాం. ప్రజలందరూ దీన్ని గమనించి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 11వ తారీఖు నాడు కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మా అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. తప్పకుండా వేములవాడ కానీ సిరిసిల్ల కానీ
తప్పకుండా మున్సిపల్ పైన కాషాయ జెండా ఎగరేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటును వేయాలని పట్టణ సీఐ కృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ రోజు సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఓటర్లను చైతన్యపరిచే కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటు విలువ తెలుసుకుని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటుకు న్యాయం చేయాలని సీఐ అన్నారు. శాంతియుత వాతావరణంలో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు బిఎం కారా శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చీకోటి అనిల్ కుమార్, కోశాధికారి చిప్పదేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ సిరిసిల్ల పోలీస్ శాఖ తరఫు నుంచి తెలియజేయండి అనగా, మనకు 11వ తారీఖు ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా పోలింగ్ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటూ, దాంట్లో భాగంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి మీ యొక్క ఓటు శక్తిని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీఎస్పీ పార్టీ పట్టణ అధ్యక్షులు అరుకాల రమేష్, మహిళా అధ్యక్షురాలు బిట్ల జోష్న ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలోని 4 వార్డులలో పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా తమ ఓటు వేయాలని రమేష్ కోరారు. 7వ వార్డు అభ్యర్థిగా అరుకాల రమేష్, అదేవిధంగా 21వ వార్డు లహరి, 24వ వార్డు అభ్యర్థి తడుక భాను, 26వ వార్డు అభ్యర్థిగా బిట్ల జోష్నను గెలిపించాలని కోరారు. ఆయా వార్డులో అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధిని చేసి చూపిస్తారని విన్నవించారు. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము సిరిసిల్లలో, నేను పట్టణ అధ్యక్షుడిని అరకాల రమేష్ నా పేరు, 4 వార్డులలో మేము పోటీ చేస్తున్నాము. 7వ వార్డులో అరకాల రమేష్ అనే వ్యక్తి నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా 26 వార్డులో బిట్ల జోష్న గారు సంజీవ్ నగర్లో పోటీ చేస్తుంది. అదేవిధంగా గణేష్ నగర్ 21లో లహరి పోటీ చేస్తుంది. అదేవిధంగా 24వ వార్డులో తడక భాను గారు పోటీ చేస్తున్నారు. మాకు బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మాయావతి గారు గుర్తించి మాకు బీఫామ్ టికెట్స్ ఇచ్చి ఆ పార్టీ గుర్తు మీద సింబలం ఏను గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. మా మీద పెద్ద పెద్ద నాయకులు బలమైన వాళ్ళు ఉన్నారు. భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా డబ్బు వాళ్ళు మద్యం ఏర్లై పారిస్తారు, అయినా కానీ మనం వెనక తగ్గేది లేదు. ఓటు రూపకంగా ప్రజలు లోపల బయలైట్ల ఓటు వేసి బుద్ధి బహుజన్ సమాజ్ పార్టీని ఈరోజు గెలిపించి 4 సీట్లను మున్సిపాలిటీకి పంపవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క వార్డు ప్రజలు ఆలోచించాలి. ఈకంచెల్లి డబ్బుకు మద్యానికి అమ్ముడు పోకుండా ఖచ్చితంగా మీరు బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి తీరాలని ఈ 4 వార్డులలో బలంగా ఉంది కాబట్టి మేము అందరికీ జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ప్రభుత్వపు వేపులవాడ ఎమ్మెల్యే ఆదు శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. నేత కార్మికుల సంక్షేమం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సు, సన్నబియ్యం, ఇంద్రమ్మ చీరల వంటి పథకాలతో ప్రజల మన్ననలను పొందుతున్నామన్నారు. 1,000 కోట్ల రూపాయల నిధులను కేటాయించి సిరిసిల్లను అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, వివిధ వార్డుల కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంతానికి అనేక రకాలుగా లబ్ధి కలిగే అంశాలు చేస్తా ఉన్నారు. వారు ఉన్నాయని కాదు, కానీ భవిష్యత్తులో కూడా నేతన్నలకు న్యాయం జరగాలంటే ఈ ప్రాంతానికి సంబంధించి నేను శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, సంగీత శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గారు అనేక సందర్భాల్లో వారికి ఇక్కడ పరిస్థితి నిర్వహించినప్పుడు సానుకూలంగా స్పందించినారు. భవిష్యత్తులో కూడా నడిచే విధంగా మీ అందరి ఆశీర్వచనాలు మున్సిపల్ ఎన్నికల్లో ఇస్తే ఈ ప్రాంత నేతలకు మరింత లబ్ధి చేకూర్చే విధంగా వారి నిర్ణయాలు ఉంటాయి. వారి నిర్ణయం తీసుకునే విధంగా విజ్ఞాపన చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనగేస్తూ, గతంలో ఈ ప్రాంతంలో అంత్యోదయ కార్డులు ఉండే 8,000 పైన ఉండే, 13,000 పైన ఉండే, అవి ఒకటే దెబ్బకు తీసేసినారు. వాస్తవంగా ఆత్మహత్య జరగద్దని కార్మికులు 35 కిలోలు తీసుకొని కుటుంబం బతకాలని అన్నాడు కాంగ్రెస్ పార్టీ.
సిరిసిల్లలో ప్రత్యేకించి 13,000 అంత్యోదయ కార్డు ఇచ్చింది. ఇది ఒకసారి పరిశీలన చేయాల్సిందిగా కోరుతూ తప్పకుండా మరొకసారి ఈ సిరిసిల్ల ప్రాంతం మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఈ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా మారుతూ ఇవాళ తెలంగాణ జిల్లాల్లోనే సిరిసిల్ల మున్సిపాలిటీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలిపించి ఒక చరిత్ర సృష్టించి అభివృద్ధిలో కూడా అదే విధంగా ముందుకు పోవాలని కోరుతున్నాను. గౌరవ పాత్రికేయ మిత్రులకు ఈ రోజు 1వ వార్డు నుంచి 39 వార్డులకు పోటీ చేస్తున్నటువంటి సోదరిమణులందరికీ పట్టణ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కేకే మహేందర్ రెడ్డి గారు, వద్దకి దయాకర్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయం 11వ తేదీ జరుగుతున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పైన వేసి 1 నుంచి 39 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించారని, తద్వారా సిరిసిల్ల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకొని పోవడానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సహకారం ఉండాలని సందర్భంగా కోరుతూ ఇప్పటిదాకా మాట్లాడిన మిత్రులు కేటీఆర్ ఏమన్నాడంటే, పెద్దలు తుమ్మల నాగేశ్వర గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు తెలుసు, నా చర్మాన్ని ఒలిసి సిరిసిల్ల ప్రజలకు చెప్పులు కుట్టించినా తక్కువే అన్నాడా? కానీ నేత కార్మికులు కష్టపడి ఆ బతుకమ్మ చీరల పేరిట పనిచేయించుకున్న 300 కోట్లు మాత్రం బకాయి పెట్టిపోయింది. మరి ఆయన మాటలు మనం నమ్మచ్చా అంటున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారు, ఇక్కడ పెద్దలందరూ కూడా సత్యనారాయణ గారితో పాటు కలిసి ముఖ్యమంత్రిని 300 కోట్లు తిరిగి ఈరోజు ఆయన పెట్టిపోయిన బకాయిని చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలన్నా, ఈరోజు ప్రతిపక్ష పార్టీ గెలవాలన్నా, రేపు ఏమైనా ఇబ్బంది అయితే ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. ఈరోజు మీ కౌన్సిలర్ గెలిస్తే, చేయి తిరిగిన వాడు గెలిస్తే, ఇక్కడ జిల్లా మంత్రి దగ్గరకు వచ్చి మా సమస్యలను చెప్పడానికి అవకాశం ఉంటుంది. చేయి తిరిగేవాడు కాకుండా మీరు ప్రతిపక్ష వాళ్ళని గెలిపిస్తే కాళ్ళల్లో కట్టబెట్టి అవుతా కదా సిరిసిల్ల ప్రజలు? దయచేసి మీరు గమనంలోకి తీసుకొని మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి మన సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మీరందరూ కూడా పెద్ద మనసు చేయాలని నేను చేతి నిండా పని కల్పించిన అంశం అన్ని కూడా తుమ్మల నాగేశ్వర గారు చెప్తాను. నీ స్థానిక సమస్యలు చెప్తా. పద్మశాలి భవన్ పూర్తి చేయడానికి ఎందుకు ఆయన కంకణ కట్టుకొని తెచ్చి ఆలోచన చేయరు నేతన్నారా? మార్కండే దేవాలయం పూర్తి అవుతలేదు, ఎందుకు ఆయన కంకణ కట్టుకుంటలేడు ఆలోచన చేయరు నేతన్నారా? ఈరోజు అధికారం మారి 2 ఏళ్ళు అవుతున్నా మీ ఆలోచన ఎందుకు 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 అధికార పార్టీ వైపు ప్రేమతో చూస్తున్నారని అడుగుతున్నా. ఇంత ప్రేమతో మేము దగ్గర తీసుకోవడానికి 1 కోటి చీరలు 360 రోజులు పని కల్పించడానికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఎన్నికల్లో నిలబడదామా? రేవంత్ రెడ్డి గారి కాళ్ళలో కట్టబెట్టే విధంగా, ఇక్కడ మా నాయకులు కాళ్ళలో కట్టే విధంగా పెట్టేటువంటి కేటీఆర్ మనసులు కల్పిస్తారా? దయచేసి ఆలోచన చేయాల్సిందిగా సిరిసిల్ల ప్రజలందరినీ కూడా నేను కోరుతూ, మేము ఇప్పటికే సిరిసిల్ల జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి ఎన్నికల్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇప్పటికే నేతన్నతో మాట్లాడినాం, యజమానితో మాట్లాడినాం, కార్మికులతో మాట్లాడినాం, ఆసాముతో మాట్లాడినాం. కసి కొట్టున్నటువంటి కార్మికులాగా ఈ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి నిండా పని కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేతి గుర్తుపైన వేసి గెలిపించాలని పేరు నేతన్నల కోసం, రైతన్నల కోసం, సామాన్యుల కోసం, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం చేసినటువంటి కార్యక్రమాల యొక్క స్పందనే సిరిసిల్ల
సందర్భంగా మనం చేస్తున్నాం. ఆది సీనన్న మీకు పక్కనే ఉన్నాడు. ఆయన ప్రభుత్వం ఇప్పుడు మా అందరినీ లాఠీ పెట్టుకొని నడిపిస్తున్నాడు అసెంబ్లీలో. కాబట్టి బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఈనాడు మన మంత్రి ప్రభాకర్ గారు మహిళా తల్లులందరికీ ఉచిత బస్ సర్వీసే కాకుండా విద్యుత్ శక్తి ఉచితంగా ఇవ్వటమే కాకుండా గ్యాస్ బండను ఉచితంగా ఇవ్వటమే కాకుండా పేద ప్రజలకి సన్న బియ్యంతో సంపన్నుల్లోగా అన్నం తినే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు కష్టపడి మీ చెంతలు ఉండేటటువంటి మహేందర్ రెడ్డి గారు మీకోసం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఆడు ఎగ్గొట్టినటువంటి బాకీలన్నింటినీ కూడా నేతన్నలకు అందించినటువంటి గనుడు మహేందర్ రెడ్డి సీనన్న అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందాక చెప్పిన చీరల బాకీ, అదేవిధంగా థ్రిఫ్ట్ బాకీ, అదేవిధంగా బీమా, అదేవిధంగా భద్రత, నేతన్నల కార్యక్రమాలన్నింటినీ కూడా రద్దు చేసి 15 సంవత్సరాల్లో కనీసం సంవత్సరానికి 100 కోట్లు కూడా ఇవ్వనటువంటి పెద్దలు ఈనాడు నేతన్నని ఓటు అడిగేటటువంటి హక్కు టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఒకే ఒక సంవత్సరంలో బాకీలు తీర్చడమే కాకుండా మీకు వచ్చేటటువంటి అన్ని సదుపాయాలను కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారి పిలుపు మేరకి ఒత్తిడి మేరకు తీసుకొచ్చారు. అంతేకాకుండా వాళ్ళకి చేతి నిండా పని కల్పించాలి అని చెప్పి 1 కోటి మంది మహాలక్ష్మికి 1 కోటి చీరలు ఇవ్వండి అని చెప్పి ఆదేశించి ఈనాడు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి తల్లికి చీర సారా ఇవ్వగలిగినటువంటి ప్రభుత్వం ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మీ సమస్యలు ఇంకా పరిష్కారం చేయాలన్నా విద్యుత్ బిల్లులు కావచ్చు, మీకు యారింటిలో కావాలంటే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 50 కోట్లతోటి శాంక్షన్ చేశారు. మీ పనులన్నింటినీ కూడా నేరుగా నా దగ్గరకు వచ్చి ప్రభాకర్ గారి దగ్గరకు వచ్చి మాకు చెప్పి చేపించుకునేటటువంటి అవకాశం ఉంది. 10 సంవత్సరాలు టెక్స్టైల్ మంత్రిగా ఉన్నా ఆయన్ని కలవలేనటువంటి మీరు ఈ 2 సంవత్సరాల్లో 100 సార్లు మమ్మల్ని కలిసి పనులు చేపించుకున్నటువంటి శక్తి ఈ సిరిసిల్ల నేతన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే అందుబాటులో ఉండే నాయకత్వం ఉంది. అధ్యక్షుడు గట్టిగా కసిగా కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ఇద్దరు జోడెట్టులాగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి సహకరించడానికి మా అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారు ఆయన సమన్వయం చేస్తూ ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సిరిసిల్లాని గెలిపిస్తే అది మీకు గౌరవం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మున్సిపాలిటీలు గెలిచిందని లెక్క కాదు. సిరిసిల్ల గెలిచిందా లేదా, సిరిసిల్ల నేతలు గెలిచారా లేదా, సిరిసిల్ల పేద ప్రజలు గెలిచారా లేదా, సిరిసిల్లలో బలహీన వర్గాలు గెలిచారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది. మీ కులగణన చేసి మీకు సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కులగణన చేసి లెక్కలు చూపించి లెక్కల ప్రకారంగా మీకు 39 మంది సభ్యులని తమాషా ప్రకారంగా బలహీన వర్గాలకి టికెట్లు ఇచ్చాం. అదేవిధంగా బలహీన వర్గాల మంత్రి ఉన్నాడు, బలహీన వర్గాల యొక్క ప్రతినిధి ఉన్నాడు. అందరం కలిసి సిరిసిల్ల ప్రజలు తీసుకునే నిర్ణయానికి ఈనాడు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇది అహంకారానికి, అభిమానానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం. అహంకారాన్ని మీరు తరిమి కొట్టి మీ ఆత్మాభిమానాన్ని గెలిపించుకోండి. మీకు కావలసిన పనులు ముఖ్యమంత్రి దగ్గర అడిగి చేపించే బాధ్యత మా వేదిక మీద ఉన్నటువంటి పెద్దది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మేము చెప్పాం ఎన్నికల ముందు మీకు సన్న బియ్యం పెడతాము, మిమ్మల్ని మభ్య పెట్టలేం. కానీ ముఖ్యమంత్రి కావాలని అన్న 12,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆ బియ్యం అంతా మాఫియా చేతుల్లోకి వెళ్తుంది. నా తల్లుడికి పేద ప్రజలకు అందట్లేదు. ఏం చేద్దామనంటే అన్న రైతన్నకి సన్న బియ్యం దండి ఇవ్వని 500 ఇవ్వు, ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చి మా తల్లుడికి ఇవ్వు, వాడు కడుపు నిండా తింటాను అని చెప్తాం. 15,000 కోట్లు ఖర్చు అయినా ఈ రోజు ప్రతి బిడ్డ సన్న బియ్యంతో అన్నం తింటున్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు, ఇల్లు లేని తల్లికి ఇల్లు, కరెంటు లేని తల్లి
ఉచిత కరెంటు. ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 2,79,00,000 సార్లు మా తల్లులు బస్సు ప్రయాణం చేశారు. దానికి ప్రభాకర్ గారికి మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 9,600 కోట్లు ప్రభాకర్ గారు ఆర్టీసీకి చెల్లించాం. అదేవిధంగా కరెంటుకి 3,700 కోట్లు ఉచిత కరెంటుకి ఇచ్చాం. రైతన్నకి 12,000 కోట్లు ఉచిత కరెంటుకి ఇచ్చాం. 21,000 కోట్లు 2 లక్షల అప్పు తీర్చాం. రైతు భరోసా ఇచ్చాం. అనేక వేల కోట్ల రూపాయలు ఆర్థికపరమైన కష్టాలున్నాయి. వాళ్ళు అప్పులు చేసిన బాధలున్నాయి. బాధ ఉంది. కేంద్రం సహకరించట్లేదు. బీజేపీ మన్ని వెంటాడి వేటాడి మన ఇబ్బంది పెట్టాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వం చూస్తుంది. అయినా సరే దీనోదాసంగా, వీరోచితంగా, పౌరుషంగా, పట్టుదలగా, కసిగా మీరు గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయల సమస్యలని పరిష్కరిస్తూనే అభివృద్ధి వెంట పరిగెడుతున్నాం. జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. చూసినాక కేటీఆర్ నిద్ర పడుతుందంటారా? పడతదా? పెద్ద ఆయన తుమ్మల గారు, మా పున్నమన్న, ఆదన్న, మా ఇక్కడి లోకల్ నేత, మిమ్మల్ని అందరికీ ఎప్పుడూ సేఫ్ గార్డ్ గా ఉండే మా మహేందర్ అన్నతో పాటు శ్రీనాన్న, ఈ అందరి కృషితో ఈరోజు మున్సిపాలిటీ సిరిసిల్ల మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి మిత్రులారా. ఎందుకంటే 17 సంవత్సరాల నుంచి కేటీఆర్ ఇక్కడ నాయకుడిగా ఉన్నాడు. మేము వార్డు తిరుగుతుంటే ప్రతి దగ్గర రోడ్లు లేవని, నీళ్లు లేవని, మా పరిస్థితులు ఏందని అడుగుతుంటే నిజంగా నేనైతే ఆశ్చర్యపోయినా. ఈ రోడ్లు చూస్తేనేమో మంచిగా 4 రైళ్ళ రోడ్లు చేసిండు, మంచిగా ఏదో బయట కాపాడటానికి. కానీ మన పట్టణాన్ని బాగు చేసుకోవాలంటే ఇగో ఇక్కడ ఉన్న నాయకులందరూ గెలవాల్సిన అవసరం ఉంది. ఈ 39 మంది మీరు గెలిపిస్తే మీకు కేటీఆర్ అక్కర్లేదు, రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి మీ సిరిసిల్ల డెవలప్మెంట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పొన్నమన్న ఇక్కడ లోకల్ జిల్లా, ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని అందరినీ కూడా సేఫ్ గా చూస్తాడు. ఆదరణైతే పక్కనే నిరంతరం 2 ప్రాంతాలను ఒకే తీరుగా చూస్తాడు. తుమ్మల గారు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ గా రేపటి రోజున మీరు గెలిపించిన తర్వాత ఏ అవసరం వచ్చినా ఈ వేదిక మీద మేము ముందుండి మీకు పనులు చేస్తామని చెప్పి మీకు వాదా ఇస్తున్నాం. ఒక మాట చెప్పాలి మిత్రులారా, కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ కు బలుపు అహం పెరిగిన పరిస్థితి మీరు చూడండి. బలుపు అహం పెరిగి కొట్టుకుంటున్న కేటీఆర్ కు బుద్ధి చెప్పాలంటే ఈ మున్సిపాలిటీలో మనం గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ మున్సిపాలిటీలో గెలవడమే కాదు, వచ్చేసారి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా పాతడానికైంది మొదలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్ కు పరిమితమైండు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే కేటీఆర్ నేను వీరున్నని వెళ్ళిండు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నారు వాళ్ళు. అయినా సరే ఈ రోజు ఇంతమంది మహిళా శక్తి వచ్చిన మీరు గుర్తుపెట్టుకోండి. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం అనేది కేటీఆర్ కు నచ్చట్లేదు. ఎందుకో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉచిత బస్సు ఇవ్వడం ఇష్టం లేదు. ఇలా సన్న బియ్యం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అంటున్నారు. రేషన్ కార్డు ఇవ్వని ముఖాలు. రేషన్ కార్డు అంటే ముఖం తెలియకుండా దాదాపు ఎన్నో కుటుంబాలు ఈ రోజు ఎంతో నష్టపోయినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కాదు, పేదోని కళ్ళలో ఇలా సంతోషం చూస్తున్నాం. రైతులను ఆదుకోవడానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందో తుమ్మల గారికి తెలుసు. ఇలా బీసీ శాఖ మంత్రిగా బీసీల అభివృద్ధి కోసం పుణ్యం గారు చేస్తున్నారు. వాటిలన్నింటి కూడా మీరు చూస్తున్నారు. కానీ మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళను తన్ని తరిమేసినా కూడా ఇంకా వీళ్ళు ఇక్కడే ఉండి చేస్తున్నారు. ఇలా కేసీఆర్ ఫ్యామిలీ ఏం చేసింది? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి సంవత్సరానికి 52,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నాం మనం. ఇవాళ వాళ్ళ ఫామ్ హౌస్ ను ఎక్కడి నుంచి గజ్వేల్ నుంచి మొదలు పెడితే ఈ సిరిసిల్ల దాటేంత వరకు కూడా వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఇక మీరే 40 తెలంగాణ అంటే కొత్తగా వచ్చిన రావద్దా, రాజకీయాలు చేయొద్దా తెలంగాణ అంటే మీరే అంటున్నారు. తెలంగాణ అంటే మీరే అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చి భారత రాష్ట్ర సమితి ఎందుకు ఈరోజు పెట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే
ఇక్కడి నుంచి భారతదేశాన్ని దోసుకుందామని చెప్పి కేసీఆర్ వేసిన ప్లాన్. ఇలా కేసీఆర్ కు నేను అంటున్నా ఒకటే సూటిగా, నీ కొడుకు గాని నీ అల్లుడు గాని నీ బిడ్డ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పమను. నువ్వైనా చెప్పు. ఒక ఆడబిడ్డ ఇలా బయటికి వెళ్ళి అరవ లక్ష్మణాన్ని ఏడుస్తుంటే ఆమెను పక్కన పెట్టి తెలంగాణ ఆడపడుచుల ఇలా కన్నీరు దూడుస్తాడని దరిద్రులు, తోడబుట్టిందని చూడలేని దరిద్రుడు కేటీఆర్ అయితే ఇలా మరదల్ని ఏ విధంగా బయటికి వెళ్ళగొట్టినో మీరు చూసిరు. కాబట్టి అదే రేవంత్ అన్న ఈ రోజు మీ అన్నగా, మీ తమ్మునిగా, మీ కొడుకుగా ఈ రోజు తెలంగాణ మొత్తమే కాదు యావత్ భారతదేశం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారిని పోగొడుతున్న పరిస్థితి మీరు గుర్తుంచుకోండి. మీరు సిరిసిల్లలో ఈ రోజు మన అభ్యర్థులు గెలిపిస్తే ఇలా ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారికి సిరిసిల్లను మనం బహుమతిగా ఇవ్వాలి. నాకున్న అంచనా ప్రకారం ఇప్పటికి మనం సిరిసిల్ల గెలుస్తున్నాం, మున్సిపాలిటీ కూడా మనము కైవసం అవుతున్నది. అదే ఉత్సాహంతో మీరు ముందు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక అంశం చెప్పి ముగిస్తాం. మిత్రులారా, కరీంనగర్ ఈ రోజు నా అడ్డ అన్నాడు ఒక రోజు కేసీఆర్. కరీంనగర్కి ఏం చేసామంటే చప్పుడు లేదు. ఇలా సిరిసిల్ల నా అడ్డ అన్నాడు కేటీఆర్. ఇవాళ సిరిసిల్లలో తనకి ఏం లేని పరిస్థితి మనకు కనబడుతున్నది. ఈ కుటుంబం తెలంగాణకు పట్టిన దరిద్రంగా భావించి ఇక్కడ ఓటమితో కేసీఆర్ ఫ్యామిలీకి అడ్రస్ లేకుండా చేయాల్సిన బాధ్యత సిరిసిల్ల వాసుల మీద ఉన్నదని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీరందరూ తీసుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్టు వెల్లడించిన ఇన్ఛార్జి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి. సిరిసిల్ల మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన జిల్లా బీజేపీ నాయకులు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన పట్నా సీఐ కృష్ణ. బీఎస్పీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన పట్టణ అధ్యక్షులు రమేష్. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తుందని వెల్లడించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ దయాకర్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.